హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు ఉసిరికాయతో తురుము పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఇది ఖచ్చితంగా ఒక నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఒక 1/2 kg ఉసిరికాయలు తీసుకున్నానండి. మామూలు పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా, అవే తీసుకున్నాను. వీటిల్ని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి తుడిచేసి ఒక 5 minutes పాటు ఎండలో పెట్టుకున్నాను. వీటిని అన్నిటిని ఇలాగా తురిమేసుకోవాలి చక్కగా. కావాలంటే కొంచెం సన్నగా అయినా తురుముకోవచ్చు. నేను కొంచెం బాగా పెద్దగా ఉండేటట్టు తురుముకున్నాను. ఇలా తురుముకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 టీ స్పూన్లు ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూను మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అన్నిటినీ దూరగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల్లో వేగిపోతాయి. ఇలా కొంచెం చిటపటలాడిన తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి, చల్లార్చుకోవాలి. అలాగే అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం తురుము పెట్టుకున్న ఉసిరికాయ తురుముని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒక 5 minutes పాటు ఇది కలర్ చేంజ్ అవ్వకుండా ఒక 5 minutes పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వైపులో తిప్పుకుంటూ మనము కుక్ చేసుకోవాలి. కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. కలర్ కూడా చేంజ్ అవ్వకూడదు. ఇలా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు దాన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము, చల్లార్చుకోవాలి. అలాగే ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 250 grams ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 వెల్లుల్లి రెబ్బ మొత్తం యాడ్ చేసుకోవాలి, పొట్టు ఒలుచుకొని. అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి ఇంగువ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని ఇలాగ తుంపేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ వేడికి ఇవన్నీ వేడైపోతాయి. ఇప్పుడు దీన్ని కూడా, ఈ పోపును కూడా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకుందాము. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. ఆవాలు, జీలకర్ర అలాగే ఇలాగా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయిన ఈ ఉసిరికాయ తురుములోకి ఒక 4 టేబుల్ స్పూన్లు, పెద్ద టేబుల్ స్పూన్తో 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి కారము. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు ఉప్పు అయితే సరిపోతుంది. అలాగే మనం మిక్సీ పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటిలన్నిటికీ బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ ఉసిరికాయలు మంచిగా కలిసేలాగా, ఈ తురుములో కలిసేలాగా ఉప్పు కారం బాగా పట్టించాలి. ఇలా పట్టించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయని రసం తీసేసి ఆ రసం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఉసిరికాయ కొంచెం ఒగురుగా ఉంటుంది కాబట్టి ఈ నిమ్మకాయ పులుసుతోటి కొంచెం ఈ పులుపు అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం పూర్తిగా చల్లార్చుకున్న పోపుని యాడ్ చేసేసుకోవాలి. పోపుని యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ సరిపోకుంటే ఒకసారి కాచి కావాలంటే మళ్ళీ చల్లార్చిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి. పచ్చి ఆయిల్ యాడ్ చేయకూడదు. ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఒక 3 days ఊరబెట్టాను. 3 days ఊరబెట్టిన తర్వాత చట్నీ అనేది మనకి పచ్చడి ఇలా తయారవుతుంది. చూడండి, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.